ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున మన నిరీక్షణకు ఆధారభూతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట 42వ సంకీర్తన 5వ చరణం. దేవుని యందు నిరీక్షణ ఇంచుము. కీర్తనకారుడు తనకు తానే ఆదరణను ఇచ్చుకుంటూ తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. అతడు తాను కృంగిపోవడం మీద దృష్టి కేంద్రీకరిస్తూ దేవుని యందు నిరీక్షణ ఇంచుము అని తనని తాను ఆదేశించుకుంటున్నాడు. తనకెదురైన కష్ట సమయములలో దేవుని జవాబు కోసం వేచి చూస్తున్నాడు. 55వ సంకీర్తన 4-5 చరణాలలో దావీదు చేసిన పాపముల ఫలితంగా దావీదు అనుభవించిన శ్రమలలో తన కుమారుడైన అబ్షాలోము తిరుగుబాటు ఒక భయంకరమైన సంఘటన. అలాంటి సమయంలో కూడా దేవుని యందు నమ్మిక ఉంచి ఆయన చేసే సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. 142వ సంకీర్తన 2-3 మరియు 143వ సంకీర్తన 3-4 చరణాలలో దావీదు ఆపద సమయంలో దేవుని వైపు చూడడం అతనికి దేవునిలో ఉన్న బలమైన విశ్వాసాన్ని సూచిస్తుంది. ఇక్కడ దావీదు తన ప్రాణం కృంగిపోయిందని చెప్తూనే తనను ఈ పరిస్థితుల నుండి విడిపించి నడిపించి నెమ్మదినివ్వగల దేవాది దేవునికి ఎలుగెత్తి వినయముతో బ్రతిమాలుకుంటూ మొరపెడుతున్నాడు. దేవుడు మాత్రమే తానున్న పరిస్థితుల నుంచి శత్రువుల నుంచి విడిపించుటకు సమర్థుడని నిరీక్షిస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18-20 వచనాలలో అబ్రహాము వృద్ధుడైనప్పుడు తాను అనేక జనములకు తండ్రి కావడం మనుషురీతిగా అసాధ్యమన్నది మనం ఊహించవచ్చు. దేవుడిచ్చిన వాగ్దానంపై సంపూర్ణ నిరీక్షణ ఉంచాడు కనుకనే వృద్ధాప్యం మందు దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మరియు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు కనుక ఆపద ఒంటరి సమయాలలో శోధన సమయాలలో దావీదు వలె దేవుని యందు నిరీక్షణ ఉంచాలి. అలాగే అబ్రహాము దేవుడిపై ఉన్నటువంటి అపారమైన నమ్మకం కారణాన వాగ్దానాన్ని సొంతం చేసుకున్నాడు. అట్టి నిరీక్షణ మనము కూడా కలిగి ఉందుముగాక. ఆమేన్.